ఓం శ్రీ మాత్రే నమః. సౌందర్య లహరిలోని మిగతా శ్లోకాల యొక్క అర్థం మరియు వివరణను వివరిస్తున్నాను. ప్లీజ్ అండి వీడియోని చివరి దాకా చూడండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభం రుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగి రుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలా మోద మధురైః. జగజ్జనని వాక్కులను సృజించువారు, చంద్రకాంత మనుల సకలములు వలె తెల్లనైన దేహముల కాంతి కలవారు అగు వసిని మొదలగు శక్తులతో కూడిన నిన్ను ఎవరు చక్కగా ధ్యానించెను వాడు మహాకవులైన వాల్మీకి, కాళిదాసుల కవిత్వ రచన వలె మధురమైన శ్రవణ రమణీయమైన సరస్వతీదేవి యొక్క ముఖ కమల పరిమళములను వెదజల్లు మృదువైన వాక్కులతో రసవంతమైన కావ్య రచన చేయగల సమర్థులవుతారు. తనుఛాయాభిస్తే తరుణ తరిణి శ్రీ శరణభిః దివం సర్వాముర్వి మరునిమ నిమగ్నాం స్మరతి యః భవంత్యస్య యద్వన హరిణి శాలిని నయన సహోర్వస్యావస్యాః కతి కతిన గీర్వాణ గణితాః. జగజ్జనని వరించుచున్న బాలసూర్యుని అరుణారుణ కాంతి సౌభాగ్యమును పోలిన నీ దివ్య దేహపు కాంతులలో ఈ సమస్తమైన ఆకాశము భూమి మునిగి ఉన్నట్లు భావించి ధ్యానించే సాధకునికి బెదురు చూపులతో ఉండి లేడి వంటి కన్నులు కలిగిన దేవలోక అప్సర స్త్రీలు ఊర్వశితో సహా వసులవుతారు. ముఖం బిందుం కృత్వా కుచయుగ మదస్తస్య తదదో హరార్థం ధ్యాయేద్యో హర మహిషి తే మన్మద కలాం ససద్య సంక్షోభం నయతి వనిత ఇచ్చతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందు స్తనయుగా. ఓ మాత, నీ మోమును బిందువుగా చేసి దాని క్రిందుగా కుచయుగము నుంచి దాని క్రిందుగా త్రికోణము నుంచి నీ మన్మద కళను ఎవరు ధ్యానిస్తారో ఆ ధ్యాన ఫలితముగా కామాశక్తులైనటువంటి వనితులను కరవర పెడుతున్నాడు. అంతేకాదు ఆ సాధకుడు సూర్యచంద్రులను స్తనములుగా కలిగిన త్రిలోకిని అనగా స్వర్గ మర్త్య పాతాళ లోకాలనే స్త్రీలను మోహమునకు గురి చేయుచున్నాడు. కిరంతి మంగేభ్యః కిరణ నిపురుంబామృత రసం కృద్దిత్వా మాదత్తే హిమకర శిలామూర్తి నివయః ససర్పానాం దర్పం శమయతి శకుంతాదిపైవ జ్వరప్లుష్టా దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయాం. అవయువముల నుండి కిరణ సమూహ రూపమున అమృత రసమును వెదజల్లుతున్న చంద్రకాంతి శిలామూర్తిగా నిన్ను హృదయమందు ధ్యానించువాడు గరుత్మంతుని వలె సర్పముల యొక్క మదం అణచగలడు. అమృతధారలు ప్రవహించి సిరుల గల దృష్టితో జ్వర పీడితులను చల్లబరచగలడు. తటిల్లేక తన్వీం తపన శశి వైశ్య నరమయీం నిషన్నాం షణ్ణామవపరి కమలానాం తవ కళాం మహాపద్మాటవ్యామృదిత మలమాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమానంద లహరీం. తల్లి భగవతి మెరుపు తీగ వలె సొగసైన సూక్ష్మమైన పొడవైన ప్రకాశించుచున్న లక్షణము కలిగిన సూర్య చంద్రాగ్ని స్వరూపమైనది. షట్చక్రాలకు పైన సహస్రారములో మహాపద్మాటవిలో కూర్చున్నటువంటి నీ యొక్క సాధాక్య అనే బైందవి కలను కామాది మలినమును పోగొట్టుకున్న మహాపురుషులైన యోగీశ్వరులు ధ్యానించి మహదానంద ప్రవాహములో ఓరలాడుచున్నారు. భవానీ త్వం దాసే మయి వితరి దృష్టిం సకురణాం కరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కదయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. తల్లి భవానీ, నేను దాసుడను, నీవు నా యందు దయతో కూడిన నీ చల్లని చూపుని ప్రసరింపజేయుము అని స్తుతిస్తూ భవానీత్వం అని మొదలుపెట్టి ఇంకా చెప్పబోయే లోపే వారికి
హరి బ్రహ్మేంద్రులు రత్న కిరీటములచే హారతి పట్టుబడి నీ పద సాయుధ్యముని ఇచ్చెదవు. త్వయా హృత్వా మామం వపుర పరితుప్తేన మనసా శరీరార్థం శంభో పరమపమపి శంకే హృతమభూత్ యదేతత్ సద్రూపం సకల మరుణాభం త్రినయనం కుచభ్యామానమ్రం కుటిల శశి చూడాల మకుటం. తల్లి జగజ్జనని, నీ దేహమంతా అరుణకాంతులు వెదజల్లుతూ 3 కన్నులు కలిగి స్తనభారముచే కొద్దిగా వంగినట్లు కనబడుతూ నెలవంకరు శిరోమణిగా కలిగి ఉండును చూడగా, మొదట నీవు శివుని శరీర వామభాగమున హరించి అంతటితో సంతృప్తి చెందక కుడి భాగమైనటువంటి శరీరార్థమును కూడా హరించితివి కాబోలునని సందేహము కలుగుచున్నది. జగత్సూతే దాత హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వమపి పురీశ సదా పూర్వ సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ స్తవాజ్ఞామలంబ్య క్షణచలితయో బ్రూలతికయోః. అమ్మా, నీ లతల వంటి కనుబొమ్మల కదలికల నుండి ఆజ్ఞను స్వీకరించి బ్రహ్మ ప్రపంచమును సృష్టించును, విష్ణువు పాలించును, రుద్రుడు లయింపజేయును, ఈశ్వరుడు ఈ త్రయమును తన శరీరమునందు అంతర్ధానము నొందించుచు సదాశివుడు నీ కటాక్షమును అనుసరించి ఈ 4 పనులను మరల ఉద్ధరించుచున్నాడు. యానాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజా తవ చరణాయోర్య విరచిత తదాహితత్వాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితా హేతే సస్వన్ముకులిత కరోత్తం సమకుటాః. తల్లి, నీ సత్వ రజ స్తమో గుణముల చేత జనించినటువంటి బ్రహ్మ విష్ణు రుద్రులు 3 కూడా నీవు పాదములించడి మణిపీఠమునకు దగ్గరగా చేతులు జోడించి శిరస్సును దాల్చి ఎల్లప్పుడూ నిలిచి ఉండెదరు. అందువలన నీ పదములకు చేసే పూజ త్రిమూర్తులకు కూడా పూజ ఆగుచున్నది. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరితం వినాశం కీనోసో భజతి ధనదో యాతి నిధనం వితండ్రి మాహేంద్రి వితతరపి సమ్మీలిత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతిత్వత్పతిరసా. తల్లి జగజ్జనని, ఈ ప్రపంచమునకు మహాప్రళయమును సంభవించినప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణు, యముడు, కుబేరుడు, చివరికి ఇంద్రుడు వీరందరూ కాలధర్మమును చెందుచున్నారు. కానీ ఓ పతివ్రత అమ్మ తల్లి, నీ భర్త అయినటువంటి సదాశివుడు మాత్రము ఎట్టి మార్పులకు గురి కాకుండా నిరంకుశుడై విహరించుచున్నాడు కదా. జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గది ప్రాదక్షిణ్య క్రమణమసన్నాద్య హుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దుష్య సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం. తల్లి, నా మాటలన్నీ నీ జపముగా, నా కార్యకలాపమంతయు నీకు అర్పించే ముద్రలుగా, నా గమనము అంతా నీ ప్రదక్షిణగా, నేను భుజించేదంతా నీకు ఆహుతిగా, నిద్రించేటప్పుడు పరుండినప్పుడు జరుగు దేహములలోని మార్పులు నీకు సాష్టాంగ ప్రణామములుగా, శబ్ద స్పర్శ రూప రస గంధాది సుఖములు నేను ఆత్మార్పణ బుద్ధితో చేసే నీ పూజలుగా అగుగాక.